దేవుళ్ళ జన్మాలయం. చిన్నారి పొన్నారి బంగారు అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా కన్నిగాడు బర్త్డే అన్నమాట. సో వాడికైతే ఇది సెకండ్ బర్త్డే, 2 years కంప్లీట్ అయ్యి 3rd year స్టార్ట్ అయ్యింది. మేమున్న దగ్గర అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ వీడియోస్ వచ్చి నైట్ టైం మేము పార్టీ చేసుకునేటప్పుడు అన్నమాట. సో నేను ఫస్ట్ కొంచెం చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తున్నాను. మా బ్లాక్లో ఉండే వాళ్ళని ఇంకా మన తెలుగు వాళ్ళని ఫ్రెండ్స్ని పిలుచుకున్నాం అన్నమాట. చిన్న పార్టీలా చేసుకున్నాం. వాడి సెకండ్ బర్త్డే. ఇంతకుముందు మా పాప జమ్మూలో సెలబ్రేట్ చేసామన్నమాట సెకండ్ బర్త్డే. వీళ్ళిద్దరిది కూడా ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేసుకున్నాము మా ఊర్లోన. సో ఇలాగా ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే కొంచెం గ్రాండ్గా చేసిన తర్వాత ఇంకా 3rd బర్త్డే నుంచి నార్మలేని కేక్ కట్ చేసుకోవడం, చాక్లెట్లు పంచేయడం అంతవరకు. ఇక్కడ నుండి వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బర్త్డే రోజు మార్నింగ్ అన్నమాట ఇది. వాడొచ్చి ఇంకా పడుకొని లేవలేదు. మార్నింగ్ 7 ఈ టైంలోన. ఇంకా కొద్దిసేపట్లో లెగిస్తాడు. నేనైతే లెగిసిన వెంటనే ఇంకా వాడు ఆడుకోవడానికి స్టార్ట్ అయిపోతాడు. డాడీ హ్యాపీ బర్త్డే. పడుకొని లేచాడు కాబట్టి హ్యాపీ బర్త్డే చెప్తున్నా, థ్యాంక్స్ చెప్పట్లేదు. లేకపోతే నార్మల్గా చిన్న చిన్న వాటికి వాడు థ్యాంక్స్ చెప్తాడు. ఇక్కడైతే వాళ్ళ అక్క తన స్టైల్లో హ్యాపీ బర్త్డే చెప్పింది. వాడి స్టైల్లో రిప్లై ఇచ్చాడు. వాళ్ళిద్దరు అంతేనే, టామ్ అండ్ జెర్రీ లాగా. ఇక్కడ వచ్చి వాడు బర్త్డే అని నలుగు రెడీ చేస్తున్నాను. ఏం లేదు, శనగపిండి ఇంకా కొబ్బరి నూనె పసుపు వేసి ఇలా నలుగు రెడీ చేశాను. నార్మల్గా వాళ్ళిద్దరికి కూడా నేను ఎప్పుడు నలుగు అలాంటివి ఏం పెట్టను. ఏదో బర్త్డే వస్తే మాత్రం ఖచ్చితంగా పెడతాను. అంతకుమించి ఇంకా వీక్లీ అలాంటివి ఏమి ఉండవు. వాడికి బాతులతో స్నానం చేసుకోవడం అంటే చాలా ఇష్టము. మా దగ్గర చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ అందులో స్నానం చేయడం మొదలు పెట్టానంటే వీళ్ళు రోజు అదే కావాలని అంటారు. అందుకోసమే వీళ్ళు ఎప్పుడైనా ఇలా అడిగితే ఇలా స్నానం చేయిస్తాను అన్నమాట. ఇంకా వీడు బర్త్డే కాబట్టి వాడికి ఇష్టమైనవన్నీ ఖచ్చితంగా ఈరోజు చేస్తాను. వాడి మార్నింగ్ డ్రెస్ ఇది. ఆ రోజు గుడికైతే వెళ్ళడానికి అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నైట్ పార్టీ కోసం, చోలే పూరి కోసం ఇది. ఇక్కడేమో పిల్లలు వచ్చేయమంటే ఆడుకుంటారు మన తెలుగు డీజే సాంగ్స్ వేసుకొని. ఈ పిల్లలు వచ్చేసి మా ఎదురింటి వాళ్ళ పిల్లలు. అరిస్తవా ఇంకా ప్రియాన్సే మా బ్లాక్లో అందరికంటే చిన్నవాళ్ళు. ఇంకా నార్మల్గా హాలిడేస్ ఏమైనా ఉంటే ఇలా కలిసి సరదాగా ఆడుకుంటారు. మా ఇంట్లో ఎప్పుడు చూసినా డీజే సాంగ్స్ వేసుకునే ఉంటాం అన్నమాట. మా పిల్లలకైతే డీజే సాంగ్స్ ఉంటే చాలు, ఇంకా డ్యాన్స్ వేసుకొని రోజు మొత్తం అసలు అలిసిపోరు. ఇంకా వాళ్ళకి అలుపు అనేదే ఉండదు, డ్యాన్స్ వేస్తూనే ఉంటారు. ఆ పాప కూడా చూడండి బాగా డ్యాన్స్ చేస్తుంది, మన తెలుగు సాంగ్స్ అయినా. ఇక్కడ వచ్చేసి మన తెలుగు వాళ్ళేని, అక్క పేరు భవానీ. మా ఇద్దరం ఒక పార్టీలో కలిసాము. అప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. ఇంకా బర్త్డే పార్టీకి హెల్ప్ చేయడానికి అక్క అయితే వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళు మా ఎదురింటి వాళ్ళు, కింద వాళ్ళు అనమాట, హిందీ వాళ్ళు. నైట్ పార్టీ కోసం మేమైతే వంట చేయడం స్టార్ట్ చేసామన్నమాట. చాలా ఎక్కువ హెల్ప్ చేశారు వాళ్ళైతే. ఇంకా భవానీ అక్క అయితే ఈవినింగ్ 2:30కే వచ్చింది పిల్లలకి వదిలేసి నాకు హెల్ప్ చేయడానికి. ఇంకా ఫస్ట్ మా ఇద్దరం స్టార్ట్ చేసాము. అక్కడికి ఒక అరగంట అయ్యాక వీళ్ళిద్దరు వచ్చారనమాట, దీది వాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చేసి చోలే పూరి ఇంకా మష్రూమ్ కర్రీ చేశారు. ఇంకా నేను అక్క వచ్చేసి ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అవి చూసుకొని ఇంకా మా ఇద్దరం అయితే బిర్యానీ తయారు చేసాము.
అన్నిటికంటే ఎక్కువ చపాతీ పిండి కలపడం కష్టం అనమాట. ఆ పని కూడా లేకుండా వాళ్ళే చేస్తారు. ఇక్కడైతే మాకు వచ్చి టైం దగ్గర అయిపోయింది, టైం అయిపోద్దేమో, పార్టీకి లేట్ అయిపోద్ది అనేసి ఇంకా వాళ్ళు అక్కడ పూరి చేశారు వాళ్ళ ముగ్గురు. నేను ఇక్కడ గ్యాస్ పైన చేశాను. మేమైతే 3:30కి స్టార్ట్ చేసాము. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 6:30, 7 అయిపోయింది అనమాట. అది మొత్తం అయ్యేంత వరకు వాళ్ళు ఉండేసి అప్పుడు వెళ్ళి రెడీ అయ్యి వచ్చారు. అన్నయ్య వాళ్ళందరూ కలిసి డెకరేషన్ కూడా చేస్తారు. ఆదివారం వచ్చి ప్రియాన్స్ బర్త్డే అయింది, July 7, పూరి జగన్నాథ్ రథయాత్ర. అసలు ఆ వేళ అయితే బజార్ అయితే అస్సలకి ఖాళీ అన్నదే లేదు. నార్మల్గా ఏదైనా తీసుకొద్దామని బయటికి వెళ్ళినా కూడా 1-2 గంటలు అయిపోయిందనమాట ఆ వేళ, అంత ఎక్కువ బిజీ. ఇంకా ఇక్కడైతే మేము మొత్తం వెజిటేరియన్ పెట్టాము, ఎందుకంటే నాన్ వెజ్ పెడితే బెస్టే, కానీ కొందరు అసలు నాన్ వెజ్ అనేదే తినరు. మా బ్లాక్లో అయితే మొత్తం మేము 6 ఫ్యామిలీస్ ఉంటాము, అసలు ఎవ్వరూ తినరు అన్నమాట నాన్ వెజ్. ఇంకా నేను అప్పటి నుంచి అయితే నార్మల్గా అయితే ఒక వీక్లోనే 2-3 టైమ్స్ ఉండేదాన్ని, కానీ ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినరు. నాకు కూడా అంతగా మరి వండాలని ఇంట్రెస్ట్ కూడా లేదని ఫైనల్గా అయితే నేను వీక్లీ ఓన్లీ సాటర్డే తినేదాన్ని కాదు. అలాంటిది ఇక్కడికి వచ్చాక మండే, ట్యూస్డే, ఇంకా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మొత్తం 5 days మొత్తం క్లోజ్ అయిపోయాయి అనమాట. నాన్ వెజ్ తినడమే మానేశాను. ఓన్లీ తినేది వెన్స్డే ఇంకా సండే, ఈ 2 రోజులే అన్నాం. అంతా రెడీ అయిపోయింది, ఇంకా అన్నయ్యలు వస్తారని వెయిట్ చేస్తున్నాం. ఇంకా ప్రియాన్స్ అయితే కేక్ కట్ చేయకంటే ఫస్ట్ వాడే చేతితో తీసి తినేసాడు కూడా ఆల్రెడీ. ఇక్కడ వచ్చి అలా కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకెందుకులే అన్నయ్యలు వస్తాడికి లేట్ అవుతుందని ఫస్ట్ డ్రింక్స్ అవి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇక్కడైతే వచ్చి భవానీ అక్క ఇంకా అన్నయ్య వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. ఇక్కడ వచ్చి డ్రింక్స్ రెడీ చేస్తున్నాము. ఏవేవి తీసుకొచ్చామంటే స్ప్రైట్, ఫాంటా, పెప్సీ 3 కలర్ఫుల్గా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఎలాగా సమ్మరే కాబట్టి ఇంకా కూలింగ్ ఉంటే బాగుంటుందని ఇలా కలర్ఫుల్గా తెచ్చాము. ఇంకా అవన్నీ గ్లాసుల్లోకి అన్నయ్య అక్క వేస్తారు. ఇక్కడ వచ్చి వీళ్ళు ముగ్గురు అక్క పిల్లలు అనమాట, 2 పాపలు ఇంకా బాబు. ఫైనల్గా అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ కేక్ కట్ చేయకంటే అందరం చక్కగా డ్రింక్స్ అన్ని తాగేసాము. ఫైనల్గా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చి నైట్ 9 అయిపోయింది. అప్పటి వరకు కూడా అందరు మన తెలుగు వాళ్ళు ఇంకా మా బ్లాక్లో వాళ్ళు అవ్వడం వల్ల నో ప్రాబ్లం అన్నమాట. అందరు చక్కగా కూర్చుండ్రు. మా బ్లాక్లో మొత్తం మేము 6 ఫ్యామిలీస్ ఉంటాము, కానీ అప్పటికి బర్త్డేకి మాత్రం 3 ఉన్నాము. కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తాము. అర్షితకైతే ఎంత పిలిచినా రాదు, పిల్లలు ఉంటే చాలా అది చక్కగా ఆడుకుంటుంది, దానికి చాలా ఇష్టం. ఇంకా ఎవరి ఇంటికి వచ్చి వెళ్ళిపోయినా కూడా ఏడుస్తుంది. కేక్ కటింగ్ అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరం ఫోటోలు తీసుకున్నాము. చక్కగా అందరు అక్షంతలు వేసి ప్రియాన్స్ని దీవించారు. ఇలా అయితే ప్రియాన్స్ బర్త్డే అనేది అయ్యింది. వీడియోలో ఫోటోలో అందరు ఉండాలని మా ఎదురింటి అమ్మాయికి అయితే నేను ఫోన్ ఇచ్చి మొత్తం రికార్డ్ చేయించుకున్నాను. ఇదంతా ఒక మెమరీగా ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఉండే దగ్గర కూడా మేము ఇలా సెలబ్రేట్ చేసాము. ఇంకా మంచి మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అందరం ఎంతో అంతే చక్కగా మంచి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అనమాట. కానీ అప్పుడు ఈ యూట్యూబ్ లేదు, ఈ వీడియోస్ ఫొటోస్ అయితే ఉన్నాయి, కానీ ఇలాంటిది ఏది లేదు. ఇది ఒక మెమొరీ అనమాట. ఇలాంటివి ఏవైనా మనం రికార్డ్ చేసుకొని హ్యాపీగా యూట్యూబ్లో పెట్టుకుంటే యూట్యూబ్ ఉన్నంత వరకు లైఫ్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ అన్నయ్య వచ్చి సురేష్ అన్నయ్య ఏమంటే కేక్ పట్టుకొని వెళ్ళిపోతాను రా అని తీసుకొని వెళ్ళారనమాట. ప్రియాన్స్ అయితే ఇప్పటికీ మర్చిపోడు, మామ కేక్ పట్టుకొని వెళ్ళిపోయాడు అని అంటాడు. కానీ ఇదిగో ఇక్కడ చూడండి, కేక్ కటింగ్ చేసి ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ ఫస్ట్ పిల్లలకి ఇచ్చాము, మేము కూడా తిన్నాము. కేక్ అయితే చాలా బాగుంది అందరు అన్నారు. ఇక్కడైతే వచ్చి డిన్నర్ అన్నమాట. పూరి, ఇంకా చోలే, బిర్యానీ, మష్రూము, ఇంకా పొటాటో కర్రీ అనమాట. ఇంకా ఒక స్వీటు మేమైతే ఇలాగ అరేంజ్ చేసుకున్నాము. అరిస్తా ఫ్రెండ్ మోను ఇద్దరు ఒకలాంటి వాళ్ళని రచ్చ
ప్రియాన్స్ వీడియో తీయడం స్టార్ట్ చేస్తే అస్సలు నవ్వడనమాట. సిగ్గు చూడండి. ఈ బాబు వచ్చేసి అన్నయ్యల బాబు, క్యూట్ ఉన్నాడు కదా. ఫైనల్గా అయితే మేమందరం చక్కగా కలిసి భోజనం చేసి హిందీ వాళ్ళంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మా తెలుగు వాళ్ళు మాత్రమే కొంచెం జోకులు వేసుకొని అలా టైం స్పెండ్ చేసామన్నమాట. పిల్లలైతే సరదాగా ఆడుకున్నారు. ప్రియాన్స్ అయితే బర్త్డే కంప్లీట్ అయిపోయింది కదా, వాడు అవతారంలోకి వాడు వచ్చేసాడు. పార్టీ అయిన తర్వాత పాత్రలు ఎదురు చూస్తాను ఎప్పుడు క్లీన్ చేస్తానా అని. క్లీన్ చేయాలంటే దానికంటే ముందు మనం కొంచెం తినాలన్నమాట. అందుకే చక్కగా ఇక్కడ వడ్డిస్తే మంచిగా తినేసాము. మా పాప చూడండి అంత చక్కగా ఆడుకుంటుందో, బుజ్జుకుంటామా హర్షమ్మ. వాడు చూడండి గిఫ్ట్లన్నీ అన్బాక్సింగ్ కూడా చేశాను అనమాట. ఇంకెందుకులే అని అనేసి మొత్తం పార్టీ అంతా అయ్యాక పిల్లలు పడుకున్నాక మొత్తం ఇల్లు క్లీన్ చేయడానికి రెడీ అయ్యామన్నమాట. తనైతే డస్ట్ అంతా తీసి ఫస్ట్ ఒక సంచిలో పెద్ద గోన్లో వేస్తారు. నేనైతే ఇల్లు మొత్తం ఇలా నీట్గా మళ్ళీ ఎప్పుడులాగే ఎక్కడ ఉన్నవన్నీ అక్కడ నీట్గా సర్దుకొని మొత్తం బర్తన్లన్నీ క్లీన్ చేస్తే ఇలాగ ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోయిందనమాట మాకైతే. ఇంకా ఆ రోజు ఒక 1 అవర్ ఇలాగ పడుకున్నాము. ఇలా అయితే మా ప్రియాన్స్ సెకండ్ బర్త్డే కంప్లీట్ అయ్యింది. సో ఫైనల్గా మా డే అయితే కంప్లీట్ అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.